నేను ఒక్కదాన్ని అన్ని సామాన్లు ప్యాక్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఆ టైంలోనే అమ్మకు హెల్త్ బాగలేకపోవడం, నాకు ట్రాన్సిల్స్ రావడం, అప్పుడే టైలరింగ్ ట్రైనింగ్ కి పిలవడం, ఆ ట్రైనింగ్ లోనే మా బంధువుల పెళ్లి కూడా ఉన్నది. మొత్తానికైతే నాకు టైం సరిపోలేదు ఒక్కదాన్ని ప్యాక్ చేసుకోవడానికి. అందుకే హైమాత్త హెల్ప్ తీసుకున్నాను. కొత్తింటికి వచ్చేసరికి లిఫ్ట్ ఉంది కానీ దానికి కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. సో సామాన్లు తీసుకొని రావడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. కొత్తింట్లో సర్దుకునేది మాత్రం నేను ఒక్కదాన్నే సర్దేసుకున్నా, ఎవరు హెల్ప్ తీసుకోకుండా. ఫస్ట్ అయితే వంటింట్లో సామాన్లు సర్దేశాను. పాతిల్లు చాలా పెద్దది, అన్ని కబోర్డ్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు మాత్రం కబోర్డ్స్ చాలా తక్కువ వచ్చాయి. దానికి తోడు మాకు బీరువా కోసం ఇలా ఇచ్చేశారు. మాకేమో బీరువా లేదు, ఈ ప్లేస్ అంతా వేస్ట్ అయింది. అందుకే డ్రెస్సింగ్ టేబుల్ అన్నా పెట్టేద్దామని పెట్టాము. ఇంకా మా అత్త ఐడియా చూడండి, గ్లాస్ అన్ని ఇలా దీంట్లో పెట్టేసింది. పగలకుండా ఉంటాయని. నిజంగానే పగలలేదు. కొన్ని గ్లాస్ ఐటమ్స్ అట్టపెట్టెల్లో తెచ్చాము, అందులో డ్యామేజ్ అయిపోయాయి. సామాన్లు తీసుకొచ్చే వర్కర్స్ అయితే కొంచెం రఫ్ గా హ్యాండిల్ చేశారు. డబుల్ కట్ మంచం ఇలా చాలా వస్తువులు డ్యామేజ్ అయ్యాయి. దిమ్మ తిరిగే విషయం ఒకటి జరిగింది, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.